డీజే సినిమా హిట్టా ఫట్టా అనే విషయంపై ఓ వైపు చర్చ జరుగుతుండగానే ఈ సినిమా సూపర్ హిట్ అయిందని చిత్ర యూనిట్ ప్రకటించుకుంటోంది. ఇక మెగా హీరోలో తానే నెంబర్ 1 అంటూ బన్నీ ప్రచారం చేసుకుంటున్నాడని సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. డీజే సినిమాకు వసూళ్లు బాగానే వస్తున్నాయని కొందరు, అవన్నీ ఫేక్ కలెక్షన్లని మరికొందరు ప్రచారం చేస్తుండటంతో ఈ సినిమా రిజల్ట్ ఏంటనే విషయాన్ని ఎవరూ సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. సినిమాకు నెగిటివ్గా వస్తున్న రివ్యూలపై దర్శక నిర్మాతలతో పాటు హీరో అల్లు అర్జున్ కూడా ఫైర్ అవుతుండటంతో ఈ సినిమా బాగాలేదనే ప్రచారాన్ని చిత్ర యూనిట్ అస్సలు జీర్ణించుకోలేకపోతుందని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే బన్నీ డీజే సినిమా బాగాలేదనే ప్రచారం మెగా ఫ్యాన్స్లో ఒక వర్గమైన పవన్ కళ్యాణ్ అభిమానులే చేస్తున్నారనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే ఈ సినిమాతో మరోసారి తేలిపోయింది. ఇదిలా ఉంటే డీజే సినిమాను యూఎస్లో ప్రమోట్ చేయడం కోసం అక్కడికి వెళ్లిన అల్లు అర్జున్ తీరు ఎన్ఆర్ఐలను తీవ్రంగా బాధిస్తోంది. డీజే ప్రమోషన్ కోసం వచ్చిన అల్లు అర్జున్తో పాటు చిత్ర యూనిట్ను స్థానిక తెలుగు సంస్థ ఆహ్వానించింది. న్యూజెర్సీ నుంచి షికాగోకు ప్రత్యేకంగా చార్జర్ ఫ్లైట్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరి నుంచి $60 ఫీజును వసూలు చేశారట. అయితే డబ్బులు పెట్టి ఎంతో దూరం నుంచి అల్లు అర్జున్ను చూడటానికి వచ్చిన వారికి చివరకు నిరాశ ఎదురైందట. వారితో అల్లు అర్జున్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ముచ్చటించినట్టు సమాచారం. అక్కడికి రావడం తనకు ఇష్టం లేదనే రీతిలో ప్రవర్తించాడని ఆ కార్యక్రమానికి హాజరైన వారు వెల్లడించారు. గతంలో మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడారని, కానీ బన్నీ మాత్రం ఎవరితో మాట్లాడకుండా వెళ్లిపోయాడని ఎన్ఆర్ఐలు గరంగరమవుతున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.